మరి ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ లడ్డు వెళ్ళి ఎవరింట్లో పడుతుంది? ఇంకెవరింట్లో పడుతుంది సార్? మన మెగాస్టార్ ఇంట్లోనే. నిజంగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలండి. తనకున్న కొడుకులంతా మంచి మంచి యాక్టర్స్. తనకున్న కొడుకులు చక్కగా ప్రజా జీవితంలో మంచి మంచి పదవులు అలంకరిస్తున్నారు. అంటే మీకు అర్థమైపోయింది ఈ పాటికి చిరంజీవి కాబోయే ఉపరాష్ట్రపతి అని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. కారణం ఏంటంటే మోడీ గారికి చిరంజీవి అన్న పవన్ అన్న చాలా అభిమానం. పవన్ని తను సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక మంచి స్తంభంలాగా వాడుకోవాలని మోడీ గారి ఆశ. ఆశగా తగ్గట్టుండే వ్యక్తి ఆయన. మరి మోడీ గారు పవన్ కుమార్ తన సహోదరుని ఉపరాష్ట్రపతి చేస్తే తప్పేం లేదు కదా. మరి కాబోయే ఉపరాష్ట్రపతి కాదు, ఆ తర్వాత రాష్ట్రపతి అయినా కూడా అవ్వచ్చు. వెంకయ్యనాయుడు గారి స్థానాన్ని ఈయన ఆక్రమించవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణలాగా ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినా అవ్వచ్చు. సీ యూ ఆల్ ది బెస్ట్ టు మెగా ఫ్యామిలీ. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. సీ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకండి మరొకసారి మెగాస్టార్ ఫ్యామిలీకి నా హృదయపూర్వక అభినందనలు.